శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః. భగవద్గీత సాంఖ్య యోగంలో ఈరోజు మనం 56వ శ్లోకం తెలుసుకుందాము. అర్జునుడు శ్రీకృష్ణ పరమాత్మని స్థితప్రజ్ఞ లక్షణాలను చెప్పమని అడిగాడు. దానికి పరమాత్మ స్థితప్రజ్ఞుడిని గుర్తించవలసిన లక్షణాలను చెబుతున్నారు. స్థితప్రజ్ఞుడి నడత ఎలా ఉంటుందో, ఎలా వ్యవహరిస్తాడో ఈ శ్లోకంలో చెప్తున్నారు. 56వ శ్లోకం. దుఃఖేష్వనుద్విగ్నమనాః సుఖేషు విగతస్పృహః వీతరాగభయక్రోధః స్థితధీర్మునిరుచ్యతే. దుఃఖేష్వను ద్విగ్నమనాః. స్థితప్రజ్ఞుడు ఎలా వ్యవహరిస్తాడు అంటే, దుఃఖేషు అను ద్విగ్నమనాః. దుఃఖములు ప్రాప్తించినప్పుడు, దుఃఖములు పొందినప్పుడు స్థితప్రజ్ఞుడి మనస్సు ఏమాత్రం ఉద్వేగానికి లోను కాదు, ఏమాత్రమూ కుంగిపోడు. స్థితప్రజ్ఞుడు ఏమాత్రం దుఃఖం వచ్చినా బాధపడడు, ఉద్వేగానికి లోను కాడు. సుఖేషు విగత స్పృహః. సుఖములు కలిగినప్పుడు ఆసక్తి చూపించడు, అలాగే పొంగిపోడు. ఇంతేకాదు, వీతరాగ భయక్రోధః. స్థితప్రజ్ఞుడికి ఏ విషయంలోనూ, ఏ వస్తువు మీద అధికమైన కోరిక, మోహము, రాగము ఉండదు. ఏ వస్తువు దొరకదేమో అనే భయం ఉండదు. ఏ వస్తువు దొరకలేదు అనే కోపము ఉండదు. ఏ వస్తువు లభించకపోయినా కూడా కోపము ఉండదు. ఇలాంటి కారణముల వలన అతని మనస్సు బుద్ధి చాంచల్యానికి గురి కాదు. కాబట్టి అతను స్థితధీహి, స్థిరముగా ఉన్నవాడు అవుతాడు, స్థిరముగా బుద్ధి ఉన్నవాడు అవుతాడు. దీనిని ఎలా సాధించి ఉంటాడు అతను అంటే, మునిహి. మననము చేయవాడిని మునిహి అంటాం. అతను మననము చేసుకున్నాడు. ఏమి మననము చేసుకున్నాడు అంటే, పరమాత్మ చెప్పిన ఉపదేశాలను, ఉపనిషత్తు వాక్యాలను, గురువుల ఉపదేశాలను శ్రద్ధగా విని, వాటిని మననం చేసుకొని, వాటిని ఆచరణలో పెట్టి ప్రయత్నపూర్వకంగా తన బుద్ధిని స్థిరంగా ఉంచుకున్నాడు. కాబట్టి ఇతడు స్థితధీహి ఉచ్యతే. స్థితధీహి అని అంటారు. స్థితప్రజ్ఞుని వ్యవహారం ఎలా ఉంటుందంటే, దుఃఖములు కలిగినప్పుడు ఉద్వేగమునకు లోను కాడు, సుఖములు కలిగినప్పుడు ఆసక్తి చూపించడు, పొంగిపోడు. ఏ విషయం పైన, ఏ వస్తువు మీద కోరిక, మోహం ఉండదు. ఆ వస్తువు లభించదేమో అనే భయం ఉండదు. ఆ వస్తువు లభించకపోతే కోపం ఉండదు. ఇటువంటి మననశీలుడిని స్థితప్రజ్ఞుడు అంటున్నారు పరమాత్మ. ఆనందం అనేది ఆత్మ యొక్క స్వరూపం కదా. ఆనందం ఆత్మ యొక్క స్వరూపం అయితే ఎందుకు మనము ఈ చిన్న చిన్న ఆనందాల మీద, ప్రాపంచిక విషయాల మీద కోరికలు ఉండాలి? వాటి మీద కోరికలు ఉన్నప్పుడు అవి తీరలేదనో, లేక దొరకలేదనో దుఃఖం కలుగుతుంది. దుఃఖం కలిగితే సాధారణ మానవుడి మనస్సు వ్యాకులమైపోతుంది. అనేక రకములైన బాధల తర్వాత వచ్చే పరిణామాలకు లోనవుతాడు. ఆ దుఃఖం వలన అతను ఉద్వేగానికి లోనవుతాడు. ఉద్వేగము అంటే ఎలాగో ఒకలాగా ఈ దుఃఖం నుంచి నన్ను నేను తప్పించుకోవాలి, లేక ఈ దుఃఖాన్ని తప్పేలా చేసుకోవాలి. దుఃఖం వచ్చే కారణాన్ని
దాన్ని ఏదో ఒక విధంగా రూపుమాపాలి. దుఃఖాన్ని మాత్రం తట్టుకోలేని స్థితి సహజ మానవుడి స్వభావం. ఈ రకమైన ఉద్విగ్నత, దాని వలన వచ్చే పరిణామాలు, వాటి వలన కలిగే పాపాలు. దుఃఖాన్ని సరిగ్గా పోగొట్టుకోలేకపోతే దానికి సమానమైన సుఖాన్ని తెచ్చుకోవాలనే తాపత్రయం చేస్తాడు మానవుడు. కానీ స్థితప్రజ్ఞుడు దుఃఖానికి ఉద్వేగం లోను కాకుండా, ఇంకో సుఖాన్ని సంపాదించుకోవాలనే తృష్ణ కూడా లేకుండా ఉంటాడు. ప్రాపంచిక సుఖాలు నాకు అవసరం లేదు, ఎందుకంటే నేను శాశ్వతమైన బ్రహ్మానందాన్ని అనుభవిస్తున్నాను, కాబట్టి నాకు ప్రాపంచిక సుఖాలు అవసరం లేదు అనుకుంటాడు. సుఖాన్ని తెచ్చే వస్తువు మీద మనకు రాగాన్ని, మమకారాన్ని కలుగచేస్తుంది. అనురాగం పెరిగితే అనురాగం తర్వాత పరిణామం భయం, భయం తర్వాతి పరిణామం క్రోధం. సుఖంలో తృష్ణ, తీరని ఆశ, అంటే ఒక సుఖము వస్తే అది అనుభవిస్తున్న కాలంలోనే ఇంకొక సుఖం కావాలి అనుకోవటము, ఇంకా సుఖం కావాలి, ఇంకా సుఖం కావాలి అనే తీరని తృష్ణ కలుగుతుంది. దానిని తగ్గించుకోమంటున్నాడు పరమాత్మ. ఆ తృష్ణ తగ్గిన వెంటనే ఆ వస్తువుల మీద అనురాగము, మమకారము తగ్గిపోతుంది. అనురాగం తగ్గటం వలన అది దొరకదేమో అన్న భయం ఉండదు, కలగదు. భయం ఎప్పుడైతే తగ్గుతుందో కోపము కాదు. కోపం లేకపోతే మనిషి ఎటువంటి దుష్కర్మలు, పాపాలు చేయడు. ఈ అనురాగం వద్దు, భయం వద్దు, కోపం వద్దు, ఏ రకమైన భావన వద్దు. ఇలా ఏ రకమైన భావన లేకుండా చేసుకోవటానికి నేను చెప్పిన ఉపదేశాలను మననం చేసుకుంటూ సాధించుకోండి అంటున్నారు శ్రీకృష్ణ పరమాత్మ. నమో భగవతే వాసుదేవాయ. ఏతత్ఫలం శ్రీకృష్ణార్పణమస్తు. స్వస్తి.